హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య స్టాక్స్. ఈరోజు పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, మా పిల్లలు అయితే జీడిపప్పు అవన్నీ పక్కన తీసి పెడుతూ ఉంటారు. వాటితో వేరేగా తయారు చేసి పెడతా ఉంటాము. సరిపడినంత నూనె వేసుకొని ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బాగా వేగాక దాంట్లో పలావుకు సరిపడా లవంగాలు, పలావ్ దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అది బాగా వేగాక అల్లం చిన్నిపాయ వేసి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా వేసుకోవాలి. క్యారెట్ అయితే మా పిల్లలు తింటారు. జీడిపప్పు టేస్టీగా ఉండాలని వేసుకుంటాము, కానీ పక్కన తీసి పెడతారని మేము వేసుకోలేదు. మీకు అవసరమైతే వేసుకోండి. టమాటాలు కూడా వేసుకోవాలి. పుదీనాకు, పలావ్ ఆకులు కూడా వేసుకోవాలి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. అవి బాగా మరిగాక బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా తెరిలాక వేసుకోవాలండి. దాంట్లో చూడండి కొంచెం వాటర్ కూడా లేవు. అలా వేసుకుంటే మనం వేసుకున్న గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. దాని మీద మనం దించుకొని రెడీ అయిపోయాక కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. టేస్టీ యమ్మీ పలావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.